నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. సినిమా స్క్రీన్ పై ఆమె కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లిపోయేవి. పొలిటికల్ స్క్రీన్ పైన కూడా ఆమె అదే తరహాలో ఫైర్ అవుతుంటారు. ఆమెకు మైక్ దొరికితే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. ఆమె మరెవరో కాదు, తెలంగాణ సమాజం ఆప్యాయంగా పిలుచుకునే మన రాములమ్మ, లేడీ అమితాబ్ విజయశాంతి. కానీ ఈసారి ఆమె టార్గెట్ చేసింది ప్రతిపక్షాలను కాదు, సాక్షాత్తు తను ఉన్న సొంత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి మార్క్ పాలనపై ప్రశ్నల వర్షం కురిపించిన విజయశాంతి ఇప్పుడు మరోసారి తనదైన స్టైల్లో ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు. అసలు ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న రాములమ్మ వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకు గర్జిస్తున్నారు? రేవంత్ రెడ్డికి ఆమె సంధించిన ఆ నిప్పులు చెరిగే ప్రశ్నలు ఏంటి? దీని వెనక ఉన్న అసలు పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. విషయంలోకి వెళ్తే, ప్రస్తుతం తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై హైకోర్టు కూడా మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సరిగ్గా అదే అంశాన్ని అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు విజయశాంతి. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉంటూనే ప్రైవేట్ కాలేజీల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి, హైకోర్టు ఆదేశాలను గౌరవించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అంటూ నేరుగా ప్రశ్నించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ప్రమాణాలు పాటించని ప్రైవేట్ కాలేజీలపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న రాములమ్మ ఇప్పుడే కొత్తగా ప్రభుత్వంపై విరుచుకుపడలేదు. ఇంతకు ముందు కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. సాక్షాత్తు మండలిలోనే ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. విజయశాంతి విమర్శలు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కే పరిమితం కాలేదు. కొన్ని రోజుల క్రితం ఆమె చేసిన కామెంట్స్ పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారాయి. పదవులు అనుభవిస్తున్న నాయకులను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు డైరెక్ట్ గా కాంగ్రెస్ నాయకులకే తాకాయి. అసలు తెలంగాణ రాష్ట్రమే రాకపోతే మీరు మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యేవారా అంటూ ఆమె ఘాటుగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అడ్డగోలు హామీలను ఎందుకు అమలు చేయడం లేదు, ఉద్యమకారులను ఎందుకు విస్మరిస్తున్నారు అని నిలదీశారు. రేవంత్ రెడ్డి మార్కు పాలనపై ఇంత బహిరంగంగా ఓ సొంత పార్టీ నేత, అది విజయశాంతి లాంటి సీనియర్ లీడర్ విమర్శలు చేయడం కాంగ్రెస్ హైకమాండ్ కు కూడా మింగుడు పడటం లేదు. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. అసలు ఇన్నాళ్ళు గుంబనంగా సైలెంట్ గా ఉన్న విజయశాంతికి సడన్ గా విద్యార్థులపై, ఉద్యమకారులపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? రేవంత్ రెడ్డి నాయకత్వం ఆమెకు అస్సలు నచ్చడం లేదా? లేక దీని వెనక ఏదైనా పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఉందా? రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఇందులో రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది క్యాబినెట్ విస్తరణ. ప్రస్తుతం మంత్రి పదవి ఆశిస్తున్న వారి జాబితాలో విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ ప్రభుత్వం నుంచి ఆమెకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి ఉంది. అందుకే వీలు దొరికినప్పుడల్లా ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తూ తన పవర్ ఏంటో చూపించాలని ఆమె భావిస్తున్నట్లు టాక్. తనను లైట్ తీసుకుంటే ఊరుకునేది లేదని హైకమాండ్ కు సిగ్నల్ పంపుతున్నారు. నిజానికి విజయశాంతికి ఇలాంటి తిరుగుబాట్లు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆమె ఏ పార్టీలో ఉన్నా తప్పు జరిగితే సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేయడానికి వెనుకాడలేదు. బీజేపీలో ఉన్నప్పుడు కూడా అంతే ముక్కుసూటిగా వ్యవహరించారు. ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా అదే పంథాను అవలంబిస్తున్నారు. కానీ అధికార పార్టీలో ఉంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఇలా టార్గెట్ చేయడం వల్ల పార్టీలో ఆమె భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సాకుతో రాములమ్మ మొదలుపెట్టిన ఈ గర్జన తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజయశాంతి డిమాండ్లపై సానుకూలంగా స్పందించి బకాయిలు విడుదల చేస్తుందా, లేక రాములమ్మను శాంతింపజేయడానికి మంత్రి పదవి ఆఫర్ చేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.